ఈరోజు చూపించబోయే మెటలు ఒక వినూత్నమైన మెటలు. ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది, దొరుకుతుంది. దీన్ని తీయక కూడా తీయొచ్చు, సాగుతుంది, పగలదు, వంగుతుంది. ఇది అందరూ గమనించండి, వంగింది, తెల్లగా ఉంటుంది. ఈ మెటల్ ముందు నేను గీటు పెట్టి చూపిస్తాను. ఈ మెటలు ప్రపంచంలోనే అత్యంత హయ్యర్ యాసిడ్ ప్రూఫ్ కలిగిన మెటలు. కోర్స్ ఇది ఒక మెటల్లో కాదో లేకపోతే 5-6 మెటల్స్ కలిపి చేస్తారో నాకు తెలియదు. కానీ ఈ మెటలు సాధారణంగా మామూలు వాళ్ళు ఎవరు రసవాదనలో వాడరు, అదేవిధంగా పెద్దగా ఎవరు వాడరు దీన్ని. ఇది ఇండస్ట్రియల్ పర్పస్ ఎక్కువ. ఇది మరి మిశ్రమ లోహమో మామూలు లోహమో తెలీదు. దీన్ని గీటు పెట్టి చూపిస్తున్నాను. రసవాదులు అందరి దగ్గర కూడా ఈ మెటలు ఉంటే చాలా మంచిది. ఇంగలేకము, రసము, పాదరసము, కట్లు చేసి యాసిడ్ ప్రూఫ్ కూడా అవ్వట్లేదు మెటల్స్ వాళ్ళకి. వెండిని కంప్లీట్గా యాసిడ్ ప్రూఫ్ చేయలేకపోతా ఉన్నారు, రాగిని కంప్లీట్గా యాసిడ్ ప్రూఫ్ చేయలేకపోతున్నారు. ఒకవేళ యాసిడ్ ప్రూఫ్ చేస్తే పగులుతుంది, పగులు వస్తే ఎక్కదు. అనేక బాధలు పడుతున్నారు కాబట్టి ఇట్లాంటి మెట్లు ఉంటే ఇది రాగి కానీ వెండికి కానీ వేసుకొని మనం దీని నుంచి ముందుకు పోవచ్చు. ఇది సాగుతుంది, పగలదు, ఇది మ్యాగ్నెట్ పట్టదు, ఇనుము టెంపరేచర్లో కరుగుతుంది. ఇది టెంపరేచర్ డౌన్ అవ్వాలి మరి అవన్నీ మీరు ఏమైనా ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు. నేనైతే దీని మీద ఏం ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకోలేదు. ఇది నైట్రిక్ యాసిడ్ పొగలో పెడితే, దీన్ని ఎర్రగా కాల్చి నైట్రిక్ యాసిడ్ పొగలు వస్తున్నప్పుడు దాంట్లో పెడితే అది బంగారంగా తయారవుద్ది. 24 క్యారెట్ల రంగులో ఉంటుంది. యాసిడ్ ప్రూఫ్ ముందే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇది చూడండి, ఇది చాలామంది ఇనుము అనుకుంటారు కాబట్టి ఇది స్టీలు కాదు, ఇనుము కాదు, అల్యూమినియం కాదు, ఏమీ కాదు. ఇది వేరే మెటల్, మ్యాగ్నెట్లెస్, సాఫ్ట్. చాలామంది అంటున్నారు మ్యాగ్నెట్లెస్ ఐరన్ అని, దాని బదులు ఇది వాడుకోవచ్చు. ఇదంతా మీకు నచ్చితే వాడుకోవచ్చు. ఈ మెటల్ బయట దొరుకుతుంది. ఇది తుప్పట్టది మెటల్. నైట్రిక్ ఉప్పు అన్నీ కలిపి వేసినా కూడా ఈ మెటల్ ఏ రకంగానూ కూడా అందులో కరగదు. చాలా హైలీ ఎక్కువగా యాసిడ్ ప్రూఫ్ ఉండే మెటల్. 1 గ్రామ్ మనం 2 గ్రాములు 3 గ్రాములు వెండిలోకి కానీ ఎక్కించగలిగితే దాని తర్వాత ఆ వెండిని తీసుకొచ్చి మనం నైట్రిక్ వేసుకుంటే మొత్తం అంతా కలరు వస్తుంది. ఇది ఒక విచిత్రమైన మెటల్. దీన్ని గీటు పెట్టి రౌండప్ చేసి ఉంచాను. ఆ గీటు మీకు తెలియటం కోసం. నైట్రిక్ యాసిడ్ వేసిన తర్వాత దీంట్లో నేను ఆ నైట్రిక్ యాసిడ్లో వేసి చూపిస్తాను. నైట్రిక్ యాసిడ్లో వేసినా కూడా కరగదు. దీన్ని పైన పెట్టి నైట్రిక్ అడుగున వేసి హీటింగ్ ఇచ్చి అది ఆవిరి దీనికి పట్టినప్పుడు అది గోల్డ్గా మారుతుంది. అయితే నేను కొంచెంసేపే హీట్ చేస్తాను, ఫుల్గా హీట్ ఇయ్యను. కేవలం నేను దీన్ని మీకోసం చూపించడానికి మాత్రమే చూస్తున్నాను. చాలామంది అడిగారు కట్లు చెప్పమని. సో కట్లు చెప్పడానికి త్వరలో కట్లు చేస్తాను. చూడండి, నా దగ్గర ఉన్నాయన్నీ కూడా తయారు చేసి అనుభవంగా చేసిన కట్లు, అందువల్ల అందరికి ఇవ్వలేనివి. వాట్సాప్లో మెసేజ్ పెట్టి చూడండి, ఎవరికైనా బాగా ఆలోచిద్దాం. కావాల్సిన వాళ్ళు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, అవసరం లేని వాళ్ళు పెట్టబాకండి. నిజంగా సీరియస్గా రసవాదం చేయాలనుకున్న వాళ్ళే, దాని మీద పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళే నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నెంబర్ ఇచ్చాను కింద. అంతే తప్ప అందరూ నాకు పెట్టద్దు, సీరియస్గా ఉంటేనే పెట్టండి. కింద హీటింగ్ ఇస్తున్నాను, పైన మన మెటల్ని పెట్టాను. ఈ ఆవిరికి ఈ నైట్రిక్ పొగ దానికి తగులుతూ ఉండగా అది కూడా హీట్లో ఉండాలి, అప్పుడు మనకి కంప్లీట్గా తయారవుతుంది. దీని తర్వాత డెమో నేను చెప్పాల్సిన పని లేదు. మీకు ఇదే వీడియోలో చివరిలో ఇదే మెటల్ గీటి పెట్టి యాసిడ్ వేసి చూపిస్తాను. అలాగే ఇనప పట్టకారు కూడా గీటి పెట్టి చూపిస్తాను యాసిడ్ వేసి. ఇంక నేను ఇక్కడ నుంచి ఆడియో ఏం చెప్పను, మీరే చూడండి. దాని రంగు చూడండి, రంగు మారిపోతుంది. ఆల్రెడీ ఆవిరి తగులుతుంది, దాన్ని కూడా హీటింగ్ ఇస్తున్నాను కాబట్టి రంగు వెంటనే మారిపోతుంది. ఇలాంటి ఒక మెటల్ రసవాదుల దగ్గర ఉంటేనే వాదం చేసుకోవడానికి బాగుంటుంది. ఇది చాలా గొప్ప యాసిడ్ ప్రూఫ్ మెటల్. ఇది కనుక మనకి మెటల్స్లో వేరే మెటల్స్లో వేస్తే ఖచ్చితంగా యాసిడ్ ప్రూఫ్ చేస్తుంది వాటిని. హ్యూగో మ్యాక్డర్మట్ అనేటువంటి
ఇంగ్లీష్ సైంటిస్టు ఫస్ట్గా ఈ మెటల్ తోటే రసవాదాన్ని సక్సెస్ చేసుకున్నాడు. ఈ మెటల్ చాలా కొద్ది మందికి తెలుసు, సైంటిస్టులు కూడా చాలామంది తెలియదు ఈ మెటల్ ఎట్లా ఉపయోగపడుతుందో. అక్కడికే కొంచెం కలర్ వస్తుంది, అది ఆవిరి తగులుతుంది, రంగు మారుతుంది. ఏం లేదు, ఈ మెటల్ నైట్రిక్ దట్ ఈస్ ఈక్వల్ టు గోల్డ్. మీరు ఎలా చేసుకుంటారు అనేది అది మీకు సంబంధించిన విషయం. ఇదే మెటల్తో ఆభరణాలు చేసినా కూడా జస్ట్ నైట్రిక్ యాసిడ్ ఎక్కిస్తే కంప్లీట్ కలర్ వస్తుంది. 1 గ్రామ్ జ్యువెలరీలో కూడా అమ్ముకోవచ్చు. అది ఇంకా మీకు సంబంధించిన విషయం. మేము వీటికి గ్యారంటీలు చెప్పలేము. తెలివితేటలుగా వాడుకుంటే రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎంతో కష్టాలు పడినా కూడా బీజం పుట్టించలేకపోతూ ఉన్నారు. ఈ రోజున బీజం వచ్చి గోల్డ్ వచ్చేసి 10,000 అట్లా ఉంది గ్రాము. చూడండి, రంగు మారింది, గోల్డ్ పైన కలర్ వచ్చేసింది. దీనికి కలర్ ఉంటే చాలు, ఇంకేం అవసరం. 24 క్యారెట్ల కలర్లో ఉంది. అది కొంచెం లైటింగ్లో కనపడకపోవచ్చు, 24 క్యారెట్ కలర్లో ఉంది. ఆ కలర్ పోదు. యాసిడ్ ప్రూఫ్ సహజంగా ఇది చాలా గట్టి యాసిడ్ ప్రూఫ్ ఉంటుంది మెటల్ కాబట్టి మనం కలర్ ఇస్తే సరిపోద్ది. దీన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇది నైట్రిక్, ఉప్పు, గీటు నైట్రిక్ 20 సార్లు పెట్టి దాంట్లో సాల్ట్ వేసినా కూడా పోదు. ఇప్పుడు ఇది నైట్రిక్ మనం రౌండప్ చేసాం ఫస్ట్, అది ప్లస్ ఇది కూడా మీకు ఇనుము తేడాలు చెప్తున్నాను. ఇనుప కార్ను కూడా గీటు పెడతాను. దీనికి దానికి డిఫరెన్స్ చూడండి. అది ఇనుము గీటు. దీని మీద నైట్రిక్ వేయగానే చెరిగిపోద్ది. ఇనుము అసలు ఆగదు. చూడండి, వెంటనే చెరిగిపోయింది. ఉప్పు కూడా వేయక్కల్లా. ఇనుము గీటు పెట్టి కొద్దిగా నైట్రిక్ వేసి ఒక డ్రాప్ వాటర్ వేస్తే మొత్తం పోతుంది, ఏముండదు. ఇప్పుడు మన మెటల్ చూద్దాం. మన మెటల్ ఎంత పెట్టండి మీరు, ఉప్పు పెట్టి నైట్రిక్ వేసి తోమినా కూడా మన మెటల్ గీటు పోదు. బంగారానికంటే గుర్తుపెట్టుకోండి, బంగారానికంటే 5 నుంచి 10 రెట్లు యాసిడ్ ప్రూఫ్ ఉంటేనే ఇతర మెటల్స్ని యాసిడ్ ప్రూఫ్ చేయగలదు. నేను నైట్రిక్ వేసాను, నైట్రిక్తో పాటు ఉప్పు కూడా వేస్తాను. ఇప్పుడు నైట్రిక్ యాసిడ్ వేసాను, వాటర్ వేసాను, నూరు చూపిస్తున్నాను, కానీ ఏమీ ఆ గీటు పోదు. మరలా నైట్రిక్ వేసి సాల్ట్ కూడా వేద్దాం. ఇది గీటు చూడండి. మరలా దాన్ని కడిగి తోమిన తర్వాత మన గీటు రౌండప్ చేసిందే మీకు గుర్తే. ఫస్ట్ రౌండప్ చేసాం కదా, ఈ గీటు అయితే ఒకటి, అదే గీటు. దీనికి గీటు రైన్ తుడిచి మళ్ళీ వేస్తున్నాను. మళ్ళీ నైట్రిక్ పెట్టి దాని మీద సాల్ట్, మరలా దీంట్లో ఉప్పు వేద్దాం. ఈసారి ఉప్పు వేసి ఉప్పు ఆగుతుందో లేదో అది కూడా చూద్దాం, సాల్ట్ కాగుతుందో లేదో చూద్దాం. వాటి మీద డైరెక్ట్, ఎందుకంటే బంగారం కూడా కరిగిపోద్ది. ఉప్పు వేసి అక్వారీజియా అన్నీ కరిగిపోతుంది. అక్వారీజియా తయారవుద్ది. దాన్ని అక్వారీజియా తయారవుద్ది. గుర్తుపెట్టుకోండి, గోల్డ్ కంటే కానీ 10 రెట్లు 5 రెట్లు యాసిడ్ ప్రూఫ్ ఉంటేనే తినే ఉప్పు అది ఇతరుల మెటల్స్ని ఏమైనా వేధిస్తుంది. ఇది ఒక థియరీ. ఈజీగా వెళ్ళాలనుకుంటే మిగతావి చూస్తాం. ఇనుప సింధూర్లు ఎక్కించుకునే వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నాయి, కానీ అవన్నీ నైట్రిక్ తీసేటప్పుడు పోతాయి. డైరెక్ట్ ఉప్పు మీద నుంచి వేస్తున్నాను. చూడండి, గీటు మన తినే రాళ్ళు వస్తూ ఉన్నాయి. చూడండి, మీరు ఇనుమును కూడా అలాగే మీకు ఓన్గా మీకు డౌట్ అయితే ఇనుమును కూడా గీటు పెట్టుకొని ఉప్పు వేసి కొద్దిగా నైట్రిక్ వేసి చూడండి. కూడా నైట్రిక్ కూడా ఎటువంటి మెటలే మనకి కావాలి. ఇది అట్ట కాదు. ఈ అంతా ఆలోచన సాంప్రదాయ రసవాదులు కూడా కొద్దిగా ఆలోచన యాసిడ్ ప్రూఫ్ పక్కాగా ఉంటుంది. ఎట్లాంటి మెటల్ లేకుండా మనకి సాగుడు రసవాదాన్ని ఫాస్ట్గా సాధించడం కష్టమైన విషయము. ఇవన్నీ నిగూఢమైనవి, చాలా టెంపరేచర్లోనే కలుగుతుంది. దీన్ని ఇంకా ఏదో మీరు తాళకాలు అవన్నీ కొట్టుకుంటే కొంతమంది అడుగుతారు, ఈ మెటల్స్ అన్ని పూర్వం వాళ్ళు వాడారండి, వాడకుండా వాదం చేస్తారు కదా అంటారు. వాళ్ళు అప్పట్లో గమనించండి, అప్పట్లో వాళ్ళు మెటల్స్ డైరెక్ట్గా ఖనిజాల్లోంచి వాళ్ళే సత్వపాతం తీసుకునేవారు రాళ్ళలో. ఈ మెటల్ ఇప్పుడు ఏమవుతున్నాయంటే వండాల్సిన మెటల్స్ ఉంటున్నా. అప్పుడు కాపర్లో నికెల్, మెగ్నీషియం, మాంగనీస్ అన్నీ ఉండి, ఇరిడియం అన్నీ ఉండి. ఇప్పుడు కాపర్లో ఏమి ఉండవు, ఎందుకంటే మీకు ఎలక్ట్రాలిసిస్ ద్వారా తీసేస్తున్నారు. తేగ వస్తుంది, అందులో కాపర్తో మరి ఏమి ఉండదు.
అందుకని సరిగ్గా పని కాదు. పగులు చూడండి, ఇది కూడా కొన్ని మెటల్స్లో ఉండేది. మీరు ఏమైనా దీన్ని మొత్తం తీసేస్తారు. అంటే ఎలక్ట్రిసిటీ పెట్టి శుద్ధి చేసేటప్పుడు ఓన్లీ పాషాణాలు, సింధూరాలు, సున్నాలు యాదోడ్ నాకు ఫోన్ చేసి క్యాథోడ్ యానోడ్ దగ్గర సింధూరాలు, సున్నాలు, రాగి మాత్రమే చెప్పంటే ప్రెసిపిటేట్ అవుతుంది. మిగతా మెటల్స్ పక్కన అవన్నీ తెలుసుకొని ఆ విధంగా మనకి రాగి మాత్రమే బయటకు వస్తుంది. ఖర్చు పెట్టి కాబట్టి మనకి పని సరిగా కాదు. అది కావాలంటే అది కూడా పెడతాను. అంతే ఐరన్ కానీ ఇలాంటి ఫేస్ మీరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి దగ్గర దారిలో ఇట్లాంటి మెటల్స్ గురించి గురువుల దగ్గర తెలుసున్న వాళ్ళ దగ్గర మళ్ళీ నైట్రిక్ వేసి మళ్ళీ తోము చూపిస్తాను. నాకు తెలిసి మెటల్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. చాలామంది కాంటాక్ట్ చేస్తే వాళ్ళ తోమునా కూడా అంతే. దాన్ని బట్టి దీన్ని ఏమీ తేడా లేదు. కాకపోతే మెటల్ కొంచెం కాస్ట్ ఉంటుంది. దీన్ని మీరు రాగి సిల్వర్కి ఎక్కించుకొని ఏమైనా మీరు చేసుకోగలిగితే మెటల్స్ మీద వేసిన మనం జ్యువెలరీ కూడా చేసుకోవచ్చు. వేసిన చేతితో తోమిన షీప్లో